తెలంగాణ పొలిటికల్ సర్వీస్ లో ఇప్పుడు ఒకటే ఒక హాట్ టాపిక్. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురైన బిగ్గెస్ట్ లీగల్ ఎంబారస్మెంట్. రాష్ట్ర నీటి ప్రయోజనాలను కాపాడుతాము, పొరుగు రాష్ట్రం దోచుకుంటున్నా ఊరుకోము అంటూ దేశ అత్యున్నత న్యాయస్థానానికి వెళ్తే అక్కడ తెలంగాణ ప్రభుత్వానికి దొరికిన షాక్ అంతా ఇంతా కాదు. కాంగ్రెస్ ప్రభుత్వానికి అది ఒక భారీ అన్ప్రెడిక్టబుల్ ఎదురుదెబ్బగా మారింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న పోలవరం బంకచెర్ల లింక్ ప్రాజెక్ట్ ను, అంటే ఆ వివాదాస్పదమైన గోదావరి నల్లమల్ల సాగర్ లింక్ ప్రాజెక్ట్ ను తక్షణమే నిలిపివేయాలని, ఏపీ ప్రభుత్వానికి స్టే ఆర్డర్లతో పాటు కఠినమైన నోటీసులు ఇవ్వాలని తెలంగాణ లీగల్ టీం సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. కానీ సుప్రీంకోర్టు ఆ పిటిషన్ ని చూసి ఏం చెప్పిందో తెలుసా? మీ స్టేజ్ లో ఈ పిటిషన్ ని కనీసం విచారించలేము అంటూ ఘాటుగా రివ్యూ ఇచ్చింది. ద రీజన్ ఏదో పెద్ద రాజ్యాంగపరమైన సంక్షిప్తం కాదు, జస్ట్ బేసిక్ ప్రొసీజర్ డిఫిక్స్ అండ్ ఫార్మాలిటీస్. కేసులో ఉన్న 15 మంది రెస్పాండెంట్స్ కి కనీసం నోటీసులు కూడా సరిగ్గా సర్వే చేయలేదని, బేసిక్ పేపర్ వర్క్ కూడా సక్రమంగా లేదని సుప్రీంకోర్టు బెంచ్ తేల్చి చెప్పింది. కోట్లాది మంది తెలంగాణ ప్రజల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఇంత పెద్ద ఇంటర్నల్ స్టేట్ వార్ డిస్ప్యూట్ లో ఇంతటి నిర్లక్ష్యమా? అంతే. ఈ లీగల్ బ్లండర్ బయటకు రాగానే అపోజిషన్ పార్టీలు బీఆర్ఎస్ మరియు బీజేపీలకి ఇది ఒక పక్కా పొలిటికల్ ఆయుధంగా దొరికింది. గ్రాస్ లీగల్ నెగ్లిజెన్సీ అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. అసలు ఇంత పెద్ద కేసులో బేసిక్ పేపర్ వర్క్ ఎలా మిస్ అయింది? దీని వెనుక కేవలం అధికారుల నిర్లక్ష్యం ఉందా, లేక దీని వెనుక ఏదైనా పొలిటికల్ మ్యాచ్ ఫిక్సింగ్ ఉందా? లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్. అసలు ఆనాడు దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు హాల్లో ఏం జరిగిందో ఒక్కసారి మనం క్లియర్ గా పరిశీలిస్తే, తెలంగాణ లీగల్ టీం తరపున దేశంలో అత్యంత ఖరీదైన సీనియర్ మోస్ట్ అడ్వకేట్ అభిషేక్ మానా గారు వాదనలో వినిపించడానికి రంగంలోకి దిగారు. ఏపీ ప్రభుత్వం అక్రమంగా ప్రాజెక్ట్ ను కడుతుందని, తెలంగాణకు రావాల్సిన నీటి వాటను దెబ్బతీస్తుందని ఆయన బెంచ్ ముందు వాదించే ప్రయత్నం చేశారు. కానీ జస్టిస్ విక్రమ్నాథ్ నేతృత్వంలో సుప్రీంకోర్టు ధర్మస్థానం ఈ కేసు ఫైల్ ను చూడగానే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసు వేసి ఇన్నాళ్ళు అవుతున్నా అవతలి పక్షాన ఉన్న 15 మంది రెస్పాండెంట్స్ కి పేపర్ ఫార్మాలిటీ నోటీసులు ఎందుకు సర్వే చేయలేదని సూటిగా ప్రశ్నించింది. కనీస రూల్స్ పాటించకుండా కోర్టు సమయాన్ని వృధా చేయడం ఏంటి అని బెంచ్ ప్రశ్నించడంతో అక్కడ ఉన్న లీగల్ టీం అంతా ఒక్కసారిగా షాక్ కి గురైంది. సాంకేతిక లోపాలు, ప్రొసీజర్ లో డిఫెక్షన్స్ ఉన్న ఈ పిటిషన్ ను ప్రస్తుతానికి విచారించే ప్రసక్తే లేదని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పడంతో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కోలుకొని దెబ్బగా మారిపోయింది. ఈ లీగల్ డిజాస్టర్ బయటికి రావడం ఆలస్యం. రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా హీట్ ఎక్కిపోయాయి. మాజీ నీటిపారుదల శాఖ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెలరేగారు. తెలంగాణ ప్రయోజనాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారి కాళ్ళ దగ్గర తాకట్టు పెడుతుందని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. కావాలని కేసును నీరుగార్చడానికి, ఏపీ ప్రాజెక్టు వేగంగా పూర్తయ్యేలా సమయం ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి డమ్మీ పిటిషన్ వేసి నోటీసులు కూడా ఇవ్వకుండా డ్రామాలు ఆడుతుందని, ఇది ముమ్మాటికి పొలిటికల్ మ్యాచ్ ఫిక్సింగ్ అని బీఆర్ఎస్ మండిపడుతుంది. మరోవైపు బీజేపీ కూడా ఈ ఇష్యూని వదిలిపెట్టడం లేదు. ఢిల్లీ స్థాయి లీగల్ టీమ్స్ ఉండి కూడా ఇంత పెద్ద ఇంటర్నల్ స్టేట్ కేసులో నోటీసులు సర్వే చేయకపోవడం వెనక కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్థత స్పష్టంగా కనిపిస్తుందని విమర్శిస్తుంది. అయితే ఈ టోటల్ లీగల్ ఎంబారస్మెంట్ అధికార కాంగ్రెస్ పార్టీ ఎలా డిఫెండ్ చేసుకుంటుంది? ప్రభుత్వ వర్గాల నుంచి వస్తున్న వివరణ ప్రకారం కేసు నీరుగార్చే ఉద్దేశం ప్రభుత్వానికి ఏమాత్రం లేదని, కేవలం లీగల్ డిపార్ట్మెంట్ లో కర్కులర్ సిబ్బంది చేసిన ఒక చిన్న టెక్నికల్ పొరపాటు వల్లే నోటీసుల సర్వే ఆలస్యం జరిగిందని, దీని ప్రతిపక్షాలు కావాలనే రాజకీయం చేస్తున్నాయని కాంగ్రెస్ నాయకులు వాదిస్తున్నారు. త్వరలోనే ఆ సాంకేతిక లోపాలన్నింటినీ సరిచేసి మరింత పటిష్టమైన అరేంజ్మెంట్లతో సుప్రీంకోర్టు ముందు అక్రమ ప్రాజెక్టులను ఎండగడతామని ప్రభుత్వం చెబుతుంది. కానీ ఇక్కడ మిగిలిపోతున్న అసలు ప్రశ్నలు వేరే ఉన్నాయి. రెండు రాష్ట్రాల మధ్య నీటి యుద్ధం జరుగుతున్నప్పుడు, తెలంగాణ గుండెకాయ లాంటి తెలంగాణ కృష్ణ బేస్ ని ప్రయోజనాల ప్రమాదంలో ఉన్నప్పుడు ఇంత లైట్ తీసుకొని ధోరణి ఎందుకు ప్రదర్శించారు? లక్షల రూపాయల ఫీజులు తీసుకున్న అడ్వకేట్ల బేసిక్ ప్రొసీజర్లను ఎలా విస్మరించారు? ఇది నిజంగానే అధికారుల నిర్లక్ష్యమా, లేక ఆ విపక్షాలు ఆరోపిస్తున్నట్టు పొరుగు రాష్ట్రంలో ఉన్న పొలిటికల్ ఫ్రెండ్షిప్ కోసం ఆడిన ఒక ప్లాన్డ్ మైండ్ గేమా? ఈ సుప్రీంకోర్టు షాక్ వెనుక ఉన్న అసలు హైడ్రామా ఏంటి? లీగల్ టీం ఎక్కడ బ్లండర్ చేసింది? దీనివల్ల తెలంగాణ నీటి హక్కులకు జరగబోతున్న నష్టం ఎంత? దీనికి సంబంధించిన మరిన్ని ఇన్సైడ్ విషయాలను, విపక్షాల తదుపరి అటాకింగ్ స్ట్రాటజీని ఇప్పుడు చూడబోతున్నాం. సుప్రీంకోర్టు లాంటి ఒక అత్యంత ప్రతిష్టాత్మకమైన న్యాయస్థానంలో ఇంతటి భారీ లీగల్ బ్లండర్ అసలు ఎలా సాధ్యమైంది? దేశంలో అత్యంత ప్రభావితవంతులైన ఐఏఎస్ అధికారులు, సీనియర్ లీగల్ అడ్వైజరీలు, అడ్వకేట్ జనరల్ కార్యాలయం వెనుక ఉండి నడిపిస్తున్న ఒక ప్రభుత్వం ఇంతటి ప్రమాదకరమైన తప్పుని ఎలా చేసింది? ఈ వ్యవహారం
వ్యవహారాన్ని మనం కాస్త లోతుగా పక్కా ఆధారాలతో విశ్లేషిస్తే ఊహించని షాకింగ్ నిజాలు బయటపడబోతున్నాయి. అసలు ఈ వివాదానికి మూలమైన ఆ ప్రాజెక్ట్ అదేమిటో మనం ముందుగా అర్థం చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి నదిలో మిగులు జలాలను కృష్ణా బేసిక్ ను అడ్డు నుండి రాయలసీమలోని బంకచెర్ల రీజన్ కు తరలించేందుకు ఒక భారీ లింక్ ప్రాజెక్ట్ ను డిజైన్ చేసింది. గోదావరి నల్లమల్ల సాగర్ లింక్ ప్రాజెక్ట్ పేరుతో ఏపీ ప్రభుత్వం సాగిస్తున్న ఈ ప్రయత్నం వల్ల తెలంగాణకు దక్కాల్సిన న్యాయమైన గోదావరి నీటి వాటా పూర్తిగా దెబ్బతింటుంది. అంతేకాదు ఆ అనాలోచిత ప్రాజెక్ట్ వల్ల భవిష్యత్తులో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం లాంటి సరిహద్దుల జిల్లాలు మునిగిపోయే ప్రమాదం ఉందని తెలంగాణ జన వనరుల నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రయోజనాలకి ఇంతటి పెనుముప్పు పొంచి ఉందని ఈ ప్రాజెక్ట్ ను అడ్డుకోవడానికి చట్టపరమైన పోరాటం అత్యంత కీలకంగా మారింది. 7 నెలల సుదీర్ఘ సమయం చివరకు మిలిగింది శూన్యం మాత్రమే. కానీ ఈ చట్టపరమైన పోరాటంలో తెలంగాణ ప్రభుత్వం వ్యవహరించిన తీరు చూస్తే ఎవ్వరికైనా ఆశ్చర్యం కలగక మానదు. గతంలో తెలంగాణ ప్రభుత్వం వేసిన రీట్ పిటిషన్ సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న నీటి వివాదాలు రీట్ పిటిషన్ పరిధిలో రావని భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 131 కింద ఒక ఒరిజినల్ సూట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు స్పష్టమైన డైరెక్షన్ ఇచ్చింది. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడానికి సుప్రీంకోర్టు అంతటి స్పష్టమైన దారి చూపించిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఏం చేసింది? ఆ ఒరిజినల్ సూట్ పిటిషన్ సిద్ధం చేయడానికి లీగల్ డాక్యుమెంట్లు క్రీడాకరించడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏకంగా 7 నెలల సుదీర్ఘ సమయాన్ని తీసుకుంది. 7 నెలలు అంటే తక్కువ సమయం కాదు కదా. ఆ కాలంలో దేశంలో అత్యంత ఖరీదైన లీగల్ లెజెండ్ అనే పేరున్న అభిషేక్ మాన్ లాంటి సీనియర్ న్యాయవాదులతో కన్సల్టేషన్స్ జరిగాయి. కోట్లాది రూపాయల ప్రజల సొమ్ముల్ని ఫీజుల రూపంలో చెల్లించారు. అడ్వకేట్ జనరల్ ఆఫీసు పగలు రాత్రి కష్టపడి ఫైలు సిద్ధం చేస్తుందని బిల్డప్ ఇచ్చారు. కానీ చివరికి కట్ చేస్తే అంత ప్రిపేర్ అయిన తర్వాత సుప్రీంకోర్టు మెట్టి ఎక్కిన తెలంగాణ ప్రభుత్వానికి అక్కడ దక్కిన ఘోర పరాజయం. పిటిషన్ వేస్తున్నప్పుడు సుప్రీంకోర్టు రూల్స్ ప్రకారము అనుసరించాల్సిన కనీస ప్రొసీజర్ ఫార్మాలిటీస్ కూడా మన లీగల్ టీం దారుణంగా విస్మరించింది. కోర్టు హాల్లో ఏం జరిగింది? వాదనపై జడ్జిల ఆగ్రహం ఏమిటి? అసలు ఆ రోజు కోర్టు హాల్లో ఏం జరిగిందో తెలుసా? ఈ ఒరిజినల్ సూట్ కేసులో మొత్తం 15 మంది రెస్పాండెంట్స్ ఉన్నారు. చట్ట ప్రకారం కేసు వేస్తున్నప్పుడు ఆ 15 మందికి నోటీసులు పంపాలి. ఆ నోటీసులు వారికి చేరాయని నిరూపించిన పేపర్ వర్క్ కోర్టుకి సమర్పించాలి. ఇది లా కాలేజ్ లో చదివే మొదటి సంవత్సరం విద్యార్థి కూడా తెలిసిన అత్యంత బేసిక్ రూల్. కానీ కోర్టు విచారణ ప్రారంభం కాగానే మిగతా 14 మంది రెసిడెంట్స్ కి నోటీసులు చేరాయో లేదో అనే కనీస ధృవీకరణ లేకుండా సీనియర్ అడ్వకేట్ అభిషేక్ గారు నేరుగా వాదనలు మొదలుపెట్టారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాజెక్టు పనులు వేగంగా ముందుకు తీసుకుపోతుందని, కాబట్టి ఏపీకి తక్షణమే ఇంజెక్షన్ ఆర్డర్, స్టే ఆర్డర్ ఇవ్వాలని ఆయన కోర్టుని కోరారు. దీనిపై సుప్రీంకోర్టు బెంచ్ తీవ్ర అసహనానికి, ఆగ్రహానికి వ్యక్తపరిచింది. కేసులో ఉన్న మిగతా పార్టీలకు నోటీసులు ఇవ్వకుండా, కనీస చట్టపరమైన ఫార్మాలిటీస్ పూర్తి చేయకుండా కేవలం ఒకే ఒక పార్టీకి వ్యతిరేకంగా మేము స్టేలు, ఇంజెక్షన్ ఆర్డర్లు ఎలా ఇస్తాము అని జస్టిస్ విక్రమ్నాథ్ ధర్మస్థానాన్ని నిలదీసింది. బేసిక్ ప్రొసీజర్ల డిఫెక్ట్ కూడా క్యూర్ చేయకుండా, పేపర్ వర్క్ సరిగ్గా లేకుండా కోర్టుకు వస్తే మేము నోటీసులు ఇవ్వలేము, స్టేలు అంతకన్నా ఇవ్వలేము అని బెంచ్ చాలా కర్రాఖండిగా తేల్చి చెప్పింది. ఈ స్లోపీ పేపర్ వర్క్ అడ్వకేట్ జనరల్ టీం చేసిన ఘోరమైన తప్పులు ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఒక పెద్ద పొలిటికల్ ఇన్సల్ట్ గా, ఒక మాయని మచ్చగా మారాయి. ఇది కేవలం నిర్లక్ష్యమా లేక లోతైన వ్యూహం ఏదైనా ఉందా అంటే ఇక్కడ మనం ఆలోచించాల్సిన అసలు విషయం ఒకటి ఉంది. సాధారణంగా ఒక చిన్న సివిల్ కేసు వేయాలన్నా కూడా వందల సార్లు పేపర్ వర్క్ సరి చూసుకునే లీగల్ సిస్టమ్ మన దగ్గర ఉంది. అలాంటిది 2 రాష్ట్రాల భవిష్యత్తును, కోట్లాది మంది ప్రజల తాగునీటిని, సాగునీటి ప్రయోజనాలను శాసించే ఇంతటి భారీ కేసులు, ఇరు రాష్ట్రాల సరిహద్దులు మునిగిపోయే ప్రమాదం ఉన్న కేసులు ఇంతటి నిర్లక్ష్యం ఎలా సాధ్యమైంది? అడ్వకేట్ జనరల్ కార్యాలయంలో ఉన్న వందలాది మంది సిబ్బంది ఏం చేస్తున్నారు? కోట్ల ఫీజులు తీసుకునే లీగల్ అడ్వైజరీలు ఈ సాంకేతిక లోపాలని ఎందుకు గమనించుకోలేదు? 7 నెలల పాటు కాలయాపన చేసి చివరి నిమిషంలో ఇలాంటి తప్పులతో కూడిన పిటిషన్లు వేయడం వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి? అందుకే ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకి బలం చేకూరుతుంది. కావాలని ఏపీ ప్రభుత్వానికి సమయం ఇవ్వడానికి, ఈ ప్రాజెక్ట్ పనులు అడ్డంకులు లేకుండా సాగడానికి వీలుగానే తెలంగాణ ప్రభుత్వం ఈ విధానాన్ని స్లోపీగా వ్యవహరించిందా? తెర వెనుక పొలిటికల్ మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందా అనే అనుమానాలు ఇప్పుడు తెలంగాణ ప్రజల్లో కూడా బలపడుతున్నాయి. ఈ చట్టపరమైన వైఫల్యం కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అసమర్థత మాత్రమే కాకుండా రాష్ట్ర జల ప్రయోజనాల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని కూడా గట్టిగా ప్రశ్నించింది. సుప్రీంకోర్టులో ఎదురైన ఈ తీవ్ర హ్యూమిలేషన్ రాబోయే రోజుల్లో ఎలాంటి రాజకీయ మలుపులు తీసుకోబోతుందో, దీనిపైన విపక్షాలు ఏ విధంగా మరింత దూకుడుగా ముందుకు వెళ్ళబోతున్నాయో దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. ఇలాంటి లీగల్ బ్లండర్ దొరికినప్పుడు విపక్షాలు ఊరుకుంటాయా?
అస్సలు ఛాన్స్ లేదు. ఇప్పుడు ప్రస్తుతం అపోజిషన్ కున్న చాయిస్ ఏంటి? వాళ్ళు ఫీల్డ్ డేలో ఉన్నారు. బీఆర్ఎస్ బీజేపీ నేతలు ఈ ఇష్యూని పట్టుకొని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తున్నారు. కేవలం ఒక సాంకేతిక లోపమని కాంగ్రెస్ ప్రభుత్వం దీనిని ఎంత సమర్థించాలని చూస్తున్నా, విపక్షాలు మాత్రం దీని వెనుక ఒక భారీ పొలిటికల్ కాన్స్పిరసీ ఉందంటూ సంచలన ఆరోపణలు విరుచుకుపడుతున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ సీనియర్ లీడర్ మాజీ మంత్రి హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టి డైరెక్ట్ గా సీఎం రేవంత్ రెడ్డి గారిపై తీవ్రమైన బాంబు పేల్చారు. ఇది కేవలం అధికార నిర్లక్ష్యం కాదు, రేవంత్ రెడ్డి గారు తన సొంత పొలిటికల్ గురువు అయిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఇండైరెక్ట్ గా హెల్ప్ చేస్తున్నారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఏపీ ప్రభుత్వం డిసెంబర్ 2025లోనే ప్రాజెక్టులకు సంబంధించిన టెండర్ క్లోజ్ చేస్తే తెలంగాణ సర్కార్ కావాలని కోర్టుకు వెళ్లడంలో ఆలస్యం చేసిందని, ఇప్పుడు తీరా కోర్టుకు వెళ్లిన తర్వాత కూడా పని కట్టుకుని డిఫెక్టివ్ పిటిషన్ ని వేసి డ్రామాలు ఆడుతుందని మండిపడ్డారు. అంటే నోటీసులు ఇవ్వకుండా, సరైన పేపర్ వర్క్ లేకుండా కోర్టుకు వెళ్లి కావాలని కేసును తిరస్కరణకు గురి చేస్తే అటు ఏపీ ప్రాజెక్టులు వేగంగా పూర్తి కావడానికి పరోక్షంగా సహకరించిందనేది విపక్షాల ప్రధాన ఆరోపణలు. తెలంగాణ నీటి హక్కుల తాకట్టు సోషల్ మీడియాలో బీఆర్ఎస్ కౌంటర్లు. ఇటు బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఈ ఇష్యూని వదిలిపెట్టడం లేదు. సోషల్ మీడియా వేదికగా తెలంగాణ వాటర్ రైట్స్ ను కాంగ్రెస్ ప్రభుత్వం పొరుగు రాష్ట్రానికి తాకట్టు పెడుతుందని విమర్శిస్తున్నారు. తెలంగాణ సిద్ధించిన తర్వాత ఎంతో కష్టపడి సాధించుకున్న గోదావరి కృష్ణ జలాల వాటాలను కాంగ్రెస్ ప్రభుత్వం తన రాజకీయ ప్రయోజనాల కోసం దాదపోస్తుందని దుయ్యబడుతున్నారు. విపక్షాల అటాకింగ్ స్ట్రాటజీ ఇక్కడ చాలా స్ట్రాంగ్ గా ఉంది. కాంగ్రెస్ లీగల్ టీం చేసిన ఈ స్లోపీ పేపర్ వర్క్ వెనుక కేవలం అశ్రద్ధ లేదు, దాని వెనుక తెలంగాణ రైతుల ప్రయోజనాల కంటే కూడా చంద్రబాబు నాయుడు గారితో ఉన్న పొలిటికల్ ఫ్రెండ్షిప్ మరియు లీగల్ మ్యాచ్ ఫిక్సింగ్ మాత్రమే ఉన్నాయనేది వారి పాయింట్. ఒక పక్క ఏపీలో ప్రాజెక్ట్ నిర్మాణాలు వేగంగా సాగుతుంటే మన ప్రభుత్వం ఇక్కడ టెక్నికల్ డిఫిక్స్ కాలయాపన చేయడంతో తెలంగాణ రైతులకు చేసే ద్రోహం కాదని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. బీజేపీ గలం ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది. కాంగ్రెస్ జాతీయ వైఖరిపై ప్రశ్నలు. మరోవైపు బీజేపీ కూడా ఈ లీగల్ ఫెయిల్యూర్ పై తీవ్ర స్థాయిలో మండిపడుతుంది. కేంద్ర నిధులతో పాటు రాష్ట్ర వాటర్ హక్కుల విషయంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపిస్తున్నారు. సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మాను లాంటి జాతీయ స్థాయి లీగల్ లెజెండ్లను రంగంలోకి దించినా కూడా కనీసము అవతల పక్షాలకి నోటీసులు పంపలేదనేది, బేసిక్ రూల్ ఫాలో అవ్వకపోవడం వెనక పెద్ద గూడు పుటాని ఉందనేది బీజేపీ వాదన. కోట్లాది రూపాయల ప్రజల సొమ్మును ఫీజుల రూపంలో తగలేస్తూ చివరికి సుప్రీంకోర్టులో రాష్ట్ర పరువులు గంగలో కలిపారని విమర్శిస్తున్నారు. ఈ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. అసలు ఈ 7 నెలల కాలంలో లీగల్ టీం చేసిన కసరత్ ఏంటో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. డిఫెన్స్ లో కాంగ్రెస్ ఎదురుదాడికి ప్లాన్ చేస్తుందా? అయితే ఈ మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై కాంగ్రెస్ వర్గాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. కేవలం ఒక అడ్మినిస్ట్రేటివ్ కర్కులర్ మిస్టేక్ పట్టుకొని దానికి రాజకీయ రంగు పూయడం బీఆర్ఎస్ మరియు బీజేపీ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని కౌంటర్ ఇస్తున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కూడా ప్రాజెక్టుల పేరున జరిగిన అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి ఇప్పుడు లేని వివాదాన్ని సృష్టిస్తున్నారని, త్వరలోనే లీగల్ డిఫెక్ట్స్ ను క్యూర్ చేసుకుని సుప్రీంకోర్టులో ఏపీపై బలమైన చట్టపరమైన పోరాటం చేసి తీరుతామని కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తుంది. ఏదేమైనప్పటికీ సుప్రీంకోర్టులో ఎదురైన ఈ ఊహించని షాక్ మరియు విపక్షాల ఉమ్మడి దాడి తెలంగాణ రాజకీయాల్లో ఒక పెద్ద వేడిని రగిలించింది. మరియు ఈ వాటర్ వార్ లో తెలంగాణ ప్రయోజనాల భవిష్యత్ ఏంటి? ఈ లీగల్ డ్యామేజ్ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా బయటపడబోతుంది? రాజకీయ బురద జల్లుడు ఆటలు ఎలాగైనా సాగనివ్వండి, ఒకరిపై ఒకరు విమర్శల బాణాలను ఎలాగైనా వేసుకొనివ్వండి, కానీ మొత్తం వ్యవహారంలో అసలు బాధితులు ఎవరు? పొలిటికల్ పార్టీలు కాదు, ఢిల్లీ వేదికగా కోట్లాది రూపాయలు పన్నులు చేసే లీగల్ అడ్వైజర్లు కాదు, మన తెలంగాణ నడిబొడ్డులో ఉన్న సామాన్య రైతన్నలు. రాజకీయ నాయకులు ఇది కేవలం ఒక ప్రెస్ మీట్ లో వాడుకున్న ఒక టాపిక్ మాత్రమే కావచ్చు, కానీ పొలంలో చెమటోడ్చే రైతుకి ఇది జీవిత మరణ సమస్య. ఈ లీగల్ నెగ్లిజెన్సీ వల్ల సుప్రీంకోర్టులో ఈ అత్యంత కీలకమైన కేసు పెండింగ్లు పడిపోతే చట్టపరమైన యుద్ధాలు ఎప్పుడైనా సరే టైమింగ్ అనేది చాలా ముఖ్యం. ఒక్కరోజు ఆలస్యం అయితే వ్యవస్థలో ఊహించని నష్టం జరిగిపోతుంది. ఇప్పుడు ఈ టెక్నికల్ డిలే వల్ల దొరికిన గోల్డెన్ గ్యాప్ ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాణచెర్ల మరియు నల్లమల్ల సాగర్ లింక్ ప్రాజెక్ట్ పనులు మరింత అగ్రెసివ్ గా శరవేగంగా ముందుకు తీసుకెళ్లే సర్వ హక్కులు పొందినట్టయింది. అక్కడ పనులు పూర్తయితే ఇక్కడ మన పేపర్ వర్క్ సరి చేసుకుంటూ కూర్చుంటే చివరికి మిగిలేది మన ఎండిపోయిన పొలాలు మాత్రమేనా? దక్షిణ తెలంగాణకు పొంచి ఉన్న అతిపెద్ద ముప్పేంటి? అసలు ఈ ప్రాజెక్ట్ వల్ల మన రాష్ట్రానికి జరిగిన నష్టం ఏంటో ప్రతి ఒక్కరు క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి. ఒకవేళ ఏపీ ప్రభుత్వం ఈ లింక్ ప్రాజెక్ట్ ద్వారా గోదావరి వరద జలాలు భారీగా తరలిస్తే భవిష్యత్తులో తెలంగాణ జల ప్రాజెక్టులకు, ముఖ్యంగా దక్షిణ తెలంగాణ గుండెకాయ లాంటి పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథనానికి, డిండి ప్రాజెక్టుకు, కల్వకుర్తి లాంటి ప్రతిష్టాత్మకమైన స్కీమ్స్ వాటర్ సెక్యూరిటీ అనేది పూర్తిగా కరువైపోతుంది. మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ లాంటి కరువు పీడిత జిల్లాలలో లక్షలాది ఎకరాల భూములు మళ్ళీ బీలులుగా మారే ప్రమాదం పొంచి ఉందనేది అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఒక ప్రాజెక్ట్ నిర్మించడం తర్వాత అందులోకి నీటి ప్రవాహం మొదలైన తర్వాత దానిని ఆపడం లేదా దానికి వ్యతిరేకంగా తీర్పులు రావడం చట్టపరంగా ఎంత కష్టమో మనకు చరిత్ర చెబుతుంది. కోర్టు స్టే రాకముందే అవతలి పక్ష పనులు
పనులు పూర్తి చేస్తేనే ఆ తర్వాత జరిగిన న్యాయ పోరాటం కేవలం కాగితాలకే పరిమితం అవుతాయి. తెలంగాణ లీగల్ టీం ఇప్పుడు ఈ ప్రొసీజర్ డిఫెక్ట్ ని క్యూర్ చేసి లోపాలను సరిదిద్ది మళ్ళీ పిటిషన్ ఫైల్ చేస్తామని చాలా సులువుగా చెబుతుంది. కానీ ఆ సరిదిద్దే ప్రక్రియకి ఎంత సమయం పడుతుంది? ఈలోగా ఏపీ ప్రభుత్వం క్షేత్ర స్థాయిలో ఎంత పని పూర్తి చేస్తుంది అనేది దానికి సమాధానం ఎవరు చెబుతారు? టైమింగ్ మిస్ అయితే జరిగే తీరని నష్టం ఎవరు భరిస్తారు? ఈ అంతర్రాష్ట్ర జల వివాదంలో ప్రతి అడుగు చాలా వ్యూహాత్మకంగా వేయాలి. లీగల్ బ్యాటిల్లో ఒక చిన్న లూప్ హోల్ దొరికినా ప్రత్యర్థులు దాన్ని క్యాచ్ చేసుకుంటారు. మన అడ్వకేట్ జనరల్ కార్యాలయం, మన జలవనరుల శాఖ ఉన్నతాధికారులు ఇంతటి సున్నితమైన అంశంలో ఎందుకు అంత అప్రమత్తంగా లేరు? 7 నెలల సుదీర్ఘ కాలం పాటు ఫైళ్లను సిద్ధం చేసుకోమని చెప్పిన అధికారులు కనీస అవతల పక్షంలో నోటీసులు చేరాయో లేదో అనే ప్రాథమిక సమాచారాన్ని కూడా ఎందుకు ధృవీకరించలేకపోయారు? నిజంగానే ఇది కేవలం ఒక అధికారం చేసిన పొరపాటేనా, లేక దీని వెనక వ్యవస్థాగతమైన వైఫల్యం ఉందా? ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టు 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య అంతర్గత రాజకీయ అవగాహనల వల్లే ఈ కేసు ఉద్దేశపూర్వకంగా బలహీనపరిచారా? ఈ అనుమానాలు కేవలం రాజకీయ ఆరోపణలు వరకే పరిమితం కావు. ఎందుకంటే జల ప్రయోజనాల విషయంలో రాజీ పడితే ఆ నష్టం తరతరాలుగా మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన జలదోపిడికి వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యమం పుట్టింది. మళ్ళీ ఇప్పుడు సర్వ రాష్ట్రంలో కూడిన చట్టసభలో కోర్టులో వేదికగా మన హక్కుల్ని కాపాడుకోలేకపోతే ఆ ఉద్యమం ఆశయాలకు అర్థం ఎక్కడుంటుంది? ఇక్కడ మనం వేసుకోవాల్సిన అతిపెద్ద ప్రశ్న ఒకటి: ప్రభుత్వాలు మారినప్పుడు అంతర్రాష్ట్ర నీటి వివాదాలు ఇలాంటి ఘోరమైన లీగల్ బ్లండర్స్ జరగడం కేవలం అడ్మినిస్ట్రేటివ్ నెగ్లిజెన్స్ మాత్రమేనా, లేక తెరవేరక నడిచిన పొలిటికల్ ఇన్నోవేషన్ కోసం రాష్ట్ర ప్రయోజనాలను నాయకులు తమకు నచ్చినట్టు కాంప్రమైజ్ చేస్తున్నారా? గత ప్రభుత్వం హయాంలో కూడా వాటర్ బోర్డుల పరిధిలో విషయంలో, జియోల విషయంలో ఎన్నో వివాదాలు నడిచాయి. ఇప్పుడు ఈ కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో కూడా మొదటి అడుగులోనే ఇంత పెద్ద చట్టపరమైన వైఫల్యం ఎదుర్కోవడంలో ప్రజల తీవ్ర అసంతృప్తి, ఆందోళన రేకెత్తుతుంది. నిజమైన లీగల్ వార్ అంటే కోర్టులో కేవలం వాదించడం కాదు, కోర్టు రూల్స్ ప్రకారం ప్రతి డాక్యుమెంట్ పక్కాగా సబ్మిట్ చేయడం. ఇంత పెద్ద లీగల్ టీమ్ ను మెయింటైన్ చేస్తూ కోట్లాది రూపాయల ప్రజల సొమ్మును ఖర్చు చేస్తూ కూడా ఇలాంటి బేసిక్ పేపర్ వర్క్ మిస్ అవ్వడం అనేది ఏ రకమైన పరిపాలనకు నిదర్శనం? తెలంగాణ నీటి హక్కుల్ని కాపాడడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ లీగల్ డిఫెక్ట్స్ ని వీలైనంత త్వరగా క్యూర్ చేసి సుప్రీంకోర్టులో బలమైన స్టే ఆర్డర్ ని సాధించకపోతే దక్షిణ తెలంగాణ రైతాంగ ప్రభుత్వం క్షమించరాని తప్పుకు భారీ మూల్యం చెల్లించక తప్పనే తప్పదు. జల వివాదాలు అనేవి కేవలం ఎన్నికల హామీలు కావు. ఇవి తెలంగాణ భవిష్యత్తును, మన వ్యవసాయ రంగాన్ని శాసించే అత్యంత కీలకమైన అంశాలు. సుప్రీంకోర్టులో ఎదురైన ఈ తాజా షాక్ రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఒక గుణపాఠంగా మారుతుందా, లేక ప్రతిపక్షాలు ఈ ఇష్యూని మరింత ప్రజల్లోకి తీసుకెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక పెద్ద జల ఉద్యమానికి తెరతీస్తాయనేది వేచి చూడాల్సిందే. రైట్, ఈ సుప్రీంకోర్టు షాక్ పైన, లీగల్ టీం చేసిన ఈ ఘోర తప్పిదం పైన, అలాగే మన తెలంగాణ వాటర్ రైట్స్ పైన మీ వ్యక్తిగత అభిప్రాయాన్ని, ఇది కేవలం అధికారుల నిర్లక్ష్యమేనా, లేక దీని వెనుక ఏదైనా పొలిటికల్ మ్యాచ్ ఫిక్సింగ్ దాగి ఉందా? కింద కామెంట్ సెక్షన్ లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా మాకు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి భారతవాస్. జై హింద్.